హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో చివరి మెగా చీఫ్ టాస్క్ అయితే ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా చీఫ్ టాస్క్లో భాగంగా మొదటి లెవెల్ టాస్క్ అయితే పూర్తి అయ్యింది. ఇక ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్గా విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, రోహిణి, తేజ ఎంపికయ్యారు. ఈ 5 మందికి మెగా చీఫ్ టాస్క్లో భాగంగా మొదటి లెవెల్ టాస్క్ని అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. మొదటి లెవెల్ టాస్క్కి గౌతమ్ సంచాలక్గా ఉన్నాడు. ఇక మొదటి లెవెల్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే తాడు పట్టు ఉడుం పట్టు. ఇక ఈ టాస్క్లో భాగంగా ఒక్కొక్కరికి 10 పాయింట్స్ కూడా ఉంటాయి అని చెప్పారు. ఈ మెగా చీఫ్ టాస్క్ ముగిసే సమయానికి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ లభిస్తాయో వారే ఈ వారం మెగా చీఫ్ అవుతారని కూడా చెప్పారు. అయితే మొదటి లెవెల్ టాస్క్లో ట్విస్ట్ ఏమిటి అంటే మొదటి లెవెల్ టాస్క్లో నుంచి మొదటగా అవుట్ అయిన వారికి 10 పాయింట్స్, ఆ తర్వాత అవుట్ అయిన వారికి 20 పాయింట్స్, అలా చివరి వరకు టాస్క్లో నిలిచిన వారికి 50 పాయింట్స్ అయితే లభిస్తాయంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఉడుం పట్టు తాడుం పట్టు టాస్క్లో భాగంగా కొన్ని తాడులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారి కాళ్ళ కింద ప్లాస్టిక్ బ్రిక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సంచాలకైన గౌతమ్ ఒక్కొక్క బజర్కి ఒక్కొక్కరి కింద ఉన్న ఆ ప్లాస్టిక్ బ్రిక్స్ని అయితే తొలగిస్తూ ఉంటాడు. ఎవరిది తొలగించాలి అనేది పూర్తిగా సంచాలక్ ఇష్టం. అలా తొలగించిన సమయంలో వారు తాడుపై మాత్రమే బ్యాలెన్స్ చేస్తూ చివరి వరకు ఉండాలి. వేరే వారి బ్రిక్స్పై కూడా వారు ఆధారపడవచ్చు. అయితే ఫస్ట్గా విష్ణుప్రియ, ఆ తర్వాత యష్మి, ఆ తర్వాత పృథ్వీ, తర్వాత రోహిణి ఇలా వరుసగా మొదటి లెవెల్ టాస్క్ నుంచి అవుట్ అవ్వగా చివరి వరకు నిలిచి తేజ ఈ టాస్క్లో 50 పాయింట్స్ అయితే సాధించాడు అని చెప్పవచ్చు. ఇంకా మెగా చీఫ్ టాస్క్లో భాగంగా మరో 2-3 టాస్కులు కూడా బిగ్ బాస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా ఎక్కువ పాయింట్స్ ఎవరి వద్ద అయితే ఉంటాయో వారే ఈ టాస్క్ విజేత అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మొదటి లెవెల్ టాస్క్లో బీభత్సంగా ఆడి లీడ్లో కొనసాగుతున్నాడు టేస్టీ తేజ. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ఎవరు మెగా చీఫ్ అయ్యి ఈ సీజన్కి చివరి మెగా చీఫ్గా నిలుస్తారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మొదటి లెవెల్ టాస్క్లో విజయం సాధించి 50 పాయింట్స్ గెలుచుకున్న తేజపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంది.